ప్రపంచంలోనే పురాతన నగరాలలో ఒకటిగా పరిగణించే పవిత్రమైన నగరం కాశీ. ఈ నగరం గంగానది ఒడ్డున ఉంది. హిందూ మతంలో నదులను దేవతలుగా భావిస్తారు. ఒక్కో నదికి భిన్నమైన గౌరవం ఉంటుంది. అన్నిటికంటే అత్యంత పవిత్రమైనది గంగా నది. ప్రతి ఒక్కరూ గంగా జలాన్ని పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పాపాలను కడిగి ఆత్మను శుద్ధి చేయగల సామర్థ్యం గంగా జలానికి ఉందని నమ్ముతారు. ఆత్మకు మోక్షం ఇచ్చేందుకు చనిపోయిన వారి అస్థికలు గంగా జలంలో కలుపుతారు. ఇంటి చుట్టూ గంగా జలాన్ని చల్లుకోవటం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్ముతారు. గంగా జలాన్ని అనేక రకములుగా ఉపయోగించుకుంటారు. భక్తులు ప్రతిరోజు పూజ చేసిన తర్వాత వెంటనే ఇంటిని శుద్ధి చేసేందుకు చల్లుకుంటారు. అలాగే తమని తాము శుభ్రపరచుకునేందుకు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకుంటారు. పూజ గదిలో దేవతలకు గంగా జలంతో అభిషేకం చేస్తారు. కానీ ప్రజలు మాత్రం కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకువెళ్లరు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు చాలా దూరం నుంచి చనిపోయిన వారి మృతదేహాలను మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లకు తీసుకువస్తారు. కానీ అక్కడి నుంచి గంగా జలాన్ని మాత్రం తీసుకువెళ్లరు. దీని వెనుక ఒక కారణం ఉంది. కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ దహన స్థలాలలో ఒకటి. ఇక్కడ 24 గంటలు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దహనం చేసిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కానీ నిరంతర దహన క్రియల వల్ల గంగా నదిలో బూడిదలు, ఇతర అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నీటిని కలుషితం చేస్తుంది. అందుకే కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకువెళ్లరు.